శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుడికి నమస్కారం. నేడు చంద్రదశలో శని భుక్తి గురించి మాట్లాడుకుందాం. చంద్రదశలో శని భుక్తి వచ్చినప్పుడు జరిగేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి అనే విషయం. ముందుగా చంద్రదశలో శని భుక్తి 1 సంవత్సరము 7 నెలల పాటు ఈ యొక్క శని ఉంటాడు. ఆ శని ఉన్నటువంటి సందర్భంలో మనకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే విషయము మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సమయంలో ఇతరుల మాటలు విని కుటుంబంలో కలహాలు గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరుల మాటలు వింటున్నాము అని అంటే మనం ఈ టైం మనకు స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే తల్లికి సంబంధించినటువంటి ఏదో ఒక కీడు జరిగేటటువంటి అవకాశం ఉంది ఈ యొక్క దశలో. కాబట్టి మనము తల్లికి సంబంధించినటువంటి ఈ సందర్భము కీడు జరగబోతుంది అన్నప్పుడు మనం కూడా దానికి పరిహారం చేసుకున్నట్లయితే తల్లికి సంబంధించినటువంటి ఎలాంటి కీడు వాటిల్లకుండా మనం చేసుకున్న వాళ్ళం అవుతాం. అలాగే మనస్సులో ఒక రకమైనటువంటి ఆందోళనకు గురయ్యేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం 7 నెలల పాటు. కాబట్టి ఇట్లా అనేక రకాలైనటువంటి అశుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం దీంట్లో ఉంది. మరి మనం ఏదో ఖరీదైనటువంటి వస్తువులు చాలా మంది మనం కొంటూ ఉంటాం. ఆ ఖరీదైన వస్తువులు ఒక్కొక్కసారి ఈ సమయం వచ్చినప్పుడు ఈ యొక్క చంద్రదశలో శని భుక్తి జరుగుతున్నప్పుడు కొన్ని వస్తువులు దొంగల పాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అది మన ఇంట్లో దొంగిలించడం కానీ, బయట పెట్టి దొంగిలించుకుపోవడం కానీ, లేకపోతే అనేక రకాల ఏదో రకమైనటువంటి దొంగతనము జరిగేటటువంటి సమయం ఏదైతే ఉంది అనుకుంటే చంద్రదశలో శని భుక్తిలో ఈ యొక్క అశుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య వాళ్ళు అన్యోన్యంగా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడా ఎలాంటి ఆర్థికపరమైనటువంటి డిస్టర్బెన్స్ లేవు. కుటుంబంలో 2 కుటుంబాల వైపు నుంచి మంచి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ప్రేమానురాగాలతో ఉన్నప్పటికీ కూడా ఈ సమయం వచ్చినప్పుడు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈ సమయం 1 సంవత్సరం 7 నెలల పాటు మనకి భార్యాభర్తలను విడగొట్టేటటువంటి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్యన విభేదాలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్యన మనస్సు మరి దూరమయ్యేటువంటి అవకాశం, మనస్సు దూరమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి అనేకమైనటువంటి అశుభ పరిణామాలు ఎదుర్కొనేటువంటి సమయం ఇది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సమయం లోపల ఏం చేయాలి అని అన్నప్పుడు సైంటిఫిక్ ఆరా స్కాన్తో మనము అద్భుతమైనటువంటి ఫలితాలు సృష్టిస్తున్నాం. ఇక్కడ ఆ సైంటిఫిక్ ఆరా స్కాన్ చేత ఒకవేళ వాళ్ళకి చంద్రదశలో గురుభుక్తి ఉందని, మరి శని భుక్తి ఉందని చెప్పేసి మనం గుర్తించి ఆ సమయంలో మరి నీలం అనేటటువంటి స్టోన్, మ్యాచింగ్ స్టోన్ ధరించినట్లయితే వాళ్ళకు తప్పకుండా శుభ పరిణామాలు జరుగుతాయి. ఈ చెప్పినటువంటి అశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరగకుండా శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మామూలుగా జాతకము లేనటువంటి వాళ్ళకైతే మనం సైంటిఫిక్ జ్యోతిష్యం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉన్న వాళ్ళకు కూడా సమయం సరిగ్గా రాసి పెట్టిన వాళ్ళకి కూడా ఒకవేళ అవి జాతకము మనకు జరుగుతున్నటువంటి పనులు, తర్వాత ఆ జాతకములో ఏదో ఒకటి జాతకము అనుకూలంగా లేదు, మన జాతకము మనకు మ్యాచ్ అవ్వట్లేదు అని తెలిసినప్పుడు ఈ యొక్క సైంటిఫిక్ ఆరస్కారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కనుక ఆ సైంటిఫిక్ ఆరస్కారంతో చెక్ చేసి సరైనటువంటి నీలాన్ని ధరించినట్లయితే తప్పక శుభ పరిణామాలు మనం చూస్తాము. శుభం పోయా.